ఎన్నికలు అటు ఏపీలోనూ జరిగాయి, ఇటు తెలంగాణలోనూ జరిగాయి. బట్ తెలంగాణలో కేవలం లోక్సభ స్థానాలకు 17 లోక్సభ స్థానాలకు మాత్రం ఎన్నికలు జరిగాయి. బట్ ఏపీ రక్తసిక్తమైంది. తెలంగాణలో మాత్రం చాలా ప్రశాంతంగా కూల్గా ఎన్నికలు జరిగాయి. ఇందుకే తెలంగాణలో పోలింగ్ సరళి ఎలా జరిగింది, ఆ పోలింగ్ సరళి ఏం చెప్తోంది? తెలంగాణలో తెల్లవారుజాము నుంచి ఉధృతంగా పోలింగ్ జరిగింది. కానీ ఎక్కడ ఎలాంటి అలజడి లేదు, ఎలాంటి ఉద్రిక్తతలు లేవు. సైలెంట్గా వెళ్ళి తాము ఎవరికి ఓటేయాలనుకున్నారో ఓట్లేసి వచ్చేశారు ఓటర్స్. నిన్న మొన్నటి వరకు ఏపీలో తిరిగి అక్కడ ఉధృతంగా ప్రచారం చేసిన స్నేహితారులు, సోకాల్డ్ సెలబ్రిటీలు, వీఐపీలంతా కూడా హైదరాబాద్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ పోటీ చేస్తున్న వాళ్ళకి ఓట్లేశారు. నిజమే, నిన్నటి వరకు ఏపీలో ప్రచారం చేసిన మెగా ఫ్యామిలీలోని చాలామంది స్టార్స్ హైదరాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి జూబ్లీహిల్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన భార్య రమా రాజమౌళితో కలిసి ఓటేశారు. సెలబ్రిటీలతో పాటు పొలిటికల్ స్టార్స్ అభ్యర్థులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే తెలంగాణలో అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్లోని పాత బస్తీ మీర్ చౌక్ వద్ద ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ అభ్యర్థి మాధవీలతలో ఎదురెదురు పడడంతో అక్కడ కొంచెం ఉద్రిక్తత నెలకొంది. మాధవీలత వాహనాన్ని ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈవిడ కారులోంచి బయటకు రావడం, కొంచెం అక్కడ హైడ్రామా నెలకొనడంతో కొంచెం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక పోలింగ్ బూత్లో మాధవీలత తనిఖీలు చేయడం కాస్త వివాదాస్పదమైంది. ముస్లిం మహిళలు సాధారణంగా బురఖా ధరించి వస్తూ ఉంటారు. ఆ బురఖాను తొలగించాలంటూ అక్కడ హడావిడి చేశారు మాధవీలత. అక్కడితో ఆగిపోకుండా వారి ఓటర్ ఐడి కార్డు చూస్తూ, వాళ్ళ ఫేసులు చూస్తూ చెక్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఈసీ సీరియస్ అయింది, కేసు నమోదు చేసింది. ఈవిడికి ఏం పని అక్కడ అని చెప్పి తన వైపు తప్పు లేకున్నా కేసు మాత్రం నమోదు చేశారంటున్నారు మాధవీలత. ఏదేమైనా 2 నెలలుగా కొనసాగిన ఎన్నికల యుద్ధం ముగిసింది. తెలంగాణలో భారీగా ఓటింగ్ జరిగింది. గతేడాది కంటే ఎక్కువ శాతం ఓటింగ్ జరిగిందని అంచనాలున్నాయి. అంటే ఈవినింగ్ 5 వరకు రిపోర్ట్స్ చూస్తే భువనగిరిలో అత్యధికంగా 72.34% ఓటింగ్ నమోదైంది. లీస్ట్ ప్లేస్లో హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ 39, సుమారుగా 39.17% నమోదైంది ఇక్కడ. దీంతో పార్టీలు తమకు పడ్డ ఓట్లు ఎన్ని అనే లెక్కలు వేసుకోవడంలో ప్రస్తుతం బిజీగా ఉన్నాయి. హైదరాబాద్ రీజియన్ మినహాయిస్తే ప్రతి నియోజకవర్గంలో 60% కంటే ఎక్కువ ఓటింగ్ నమోదైంది. దీన్ని బట్టి చూస్తే ఓటర్లలో తమ ఓటు చాలా ఇంపార్టెంట్ అనే చైతన్యం పెరిగినట్టు క్లియర్ కట్గా కనిపిస్తోంది. అయితే ఎవరికెన్ని సీట్లు వస్తాయనేది ఇప్పుడు అసలు క్వశ్చన్. ఎందుకంటే తమకు 14 సీట్లు పక్కా అంటోంది కాంగ్రెస్ పార్టీ, క్లీన్ స్వీప్ చేస్తామంటోంది బీజేపీ. ఇక తమకు కూడా 12 సీట్లు పక్కా అన్నది బీఆర్ఎస్ కాన్ఫిడెన్స్. అయితే ఉన్నవి మాత్రం 17 లోక్సభ స్థానాలే. మరి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఓటింగ్ సరళి కావచ్చు, మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ కావచ్చు, ఇవన్నిటిని సమీకరించుకొని విశ్లేషించుకొని చూస్తే ఎవరికెన్ని సీట్లు వస్తాయనేది ఒక్కొక్కరిది ఒక్కొక్క అంచనాగా ఉంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.